జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 24వ తేదీ మంగళవారం రోజున మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 24వ తేదీ మంగళవారం రోజు మేషరాశి వారు ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ ఆలోచనలకు అంతుదరి అనేది ఉండదు. ఏ లోకంలో ఉంటారో తెలియదు కానీ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. అయితే ఈరోజు మీకు ఆర్థికపరమైన అంశాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. మీకు రావాల్సిన మొండి బాకీలను సమర్థవంతంగా రాబట్టుకుంటారు. మొత్తం మీద ఈ మంగళవారం రోజు మేషరాశి వారికి ఎక్కడా కూడా పెద్దవైన ఇబ్బందులు ఏమీ కనిపించడం లేదు. ఈరోజు మీరు క్షణం తీరిక లేకుండా ఉంటారు. బాగా బిజీగా ఉంటూ సమయాన్ని కాలక్షేపం చేస్తారు. వేళకు చక్కటి నిద్రాహారాలు కూడా అందివస్తాయి. ఈరోజు మేషరాశి వారి ఆలోచనలకు అవధులు ఉండవు. ఏ విషయం గురించి ఆలోచన చేసినా సరే గాఢంగా ఆలోచిస్తారు. దీని కారణంగా కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకోవడంలో విఫలమవుతారు. అందుకే అక్కర్లేని ఆలోచనలకు చెక్ పెట్టడం మంచిది. అయితే ఆర్థికపరమైన అంశాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన బాకీలను రాబట్టుకునే అవకాశం ఉంది. గతంలో ఉన్న ఆర్థిక సమస్యలకు ఇప్పుడు పరిష్కారం లభిస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టాలి అన్న ఆలోచన ఉంటే తప్పకుండా ముందడుగు వేయొచ్చు. ఈరోజు మీరు క్షణం తీరిక లేకుండా ఉంటారు. వృత్తి మరియు వ్యక్తిగత జీవితాల మధ్య సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉంటుంది. అనవసరమైన పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రణాళికాబద్ధంగా వర్క్ చేయండి. బిజీ షెడ్యూల్ కూడా మీకు తృప్తిని అందిస్తుంది. ఈరోజు మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. వేళకు మంచి ఆహారం మరియు నిద్ర అందుతాయి. బాగా పనిచేయడం మంచిదే కానీ శారీరక విశ్రాంతి తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆహార నియమాలను పాటించడం కూడా మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ మంగళవారం రోజు మేషరాశి వారు ఎరుపు రంగు దుస్తులను ధరించకండి. విష్ణు సహస్రనామ స్తోత్రాలను పారాయణం చేయండి. ఈ మంగళవారం రోజున ఉన్నటువంటి తిథి నవమి, నక్షత్రం హస్త నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 1 గంట నుండి 1 గంట 40 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ పనులకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేయడానికి ఈరోజు ఉదయం మార్వాడి దారాన్ని ఉపయోగించి నువ్వుల నూనెతోటి లక్ష్మీదేవి ముందు కానీ దుర్గాదేవి ముందు కానీ దీపారాధన చేయండి. ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ మంగళవారం రోజు మనమంతా ఓం దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. మీ భర్త కానీ లేదా మీ భార్య కానీ అక్రమ సంబంధం పెట్టుకొని ఉన్నట్లయితే పరాయి స్త్రీతో అలాగే పరాయి పురుషుడితో ఉన్న సంబంధాలు దూరమయ్యేందుకు ఈరోజు సాయంత్రం అర్ధనారీశ్వరులను పూజించాలి. అర్ధనారీశ్వర పటం కానీ ఫోటో కానీ లేనివారు ఒక తమలపాకును తీసుకొని సగం పసుపు సగం కుంకుమ రాసి మధ్యలో పసుపు దారాన్ని ఉంచి అర్ధనారీశ్వరులుగా భావించి పూజించాలి. పూజ పూర్తయ్యాక పసుపు దారాన్ని భార్య కుడి చేతికి కట్టాలి. ఇలా చేస్తే శివపార్వతుల అనుగ్రహంతో మీ కాపురం నిండు నూరేళ్లు చల్లగా ఉంటుంది. నమ్మకంతో ఆచరించి చూడండి, అంతా శుభమే కలుగుతుంది. ప్రతిరోజు ఇలాంటి సమాచారం మీకు చేరాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.